పేతురుతో అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. దేవుడు బండ మీద సంఘాన్ని కడతానన్నాడు కానీ కులంతో సంఘాన్ని కడతాను అనలేదండి. బంధువులతో సంఘాన్ని కడతాను అనలేదండి. బలగముతో సంఘాన్ని కడతాను అనలేదండి. జ్ఞానముతో సంఘాన్ని కడతాను అనలేదండి. డబ్బుతో సంఘాన్ని కడతాను అనలేదండి. ప్రత్యక్షతతో, వాక్యముతో సంఘాన్ని కడతానన్నాడు. పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈరోజు మీరు గమనించారా? కులముతో సంఘాలను కడుతున్నారు, జ్ఞానముతో సంఘాలను కడుతున్నారు, బంధువులతో సంఘాలను కడుతున్నారు. అలాగా కట్టే ప్రతి సంఘము నిశ్చయంగా కూలిపోద్ది. వాక్యం మీద ఒక విశ్వాసి, ప్రత్యక్షత మీద ఒక విశ్వాసి కట్టబడినట్లయితే ఆ విశ్వాసి సంపూర్ణుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంఘాలు, కులాల పేరిట సంఘాలు లేవు, కుల సంఘాలు లేవా? బంధువులతోనే వాళ్ళ బంధువులందరూ పక్కకు పోవటం, ఒక సంఘం పెట్టుకోవటం. బంధువులతో సంఘాలను కడతానన్నాడా? పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు.